కని విని ఎరుగని కొన్ని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం ఎట్లాగా ఉందా అని చెప్పేసి నిన్న ఒక సర్వే చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కింద నుంచి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది ఆ సర్వే. అంటే 29వ రాష్ట్రం. నేను బీహార్ కంటే వెనకబడిపోయి ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి. సరే, ఉపాధి కల్పనలో ఏ స్థాయిలో ఉందా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఉపాధి కల్పనలో 23వ రాష్ట్రంగా, అంటే మనకంటే ముందు ఇంకొక 6-7 రాష్ట్రాలే వెనకబడిపోయి ఉన్నాయి. పోనీ అప్పుల్లో ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందా? అప్పులు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అంటే రమారమి 17వ రాష్ట్రంగా, 29 రాష్ట్రాల్లో 17వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంతగా ఎక్కువగా అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రంగా, దేశంలోనే ఒక కీర్తి పతాక ఎగరేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకు తెలిసి భారతదేశంలో 972 సుదీర్ఘమైనటువంటి కోస్టల్ కారిడార్ ప్రాంతం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. బహుశా గుజరాత్ తర్వాత ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోయింది. కానీ అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే ఉపాధిలో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ అక్షరాస్యత శాతంలో కానీ వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగునుంటే ఒక విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రభాగానుంది. మన భారతదేశంలోనే ఈ దేశంలోనే 29 రాష్ట్రాల్లో మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి ఒక వ్యక్తికి ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను కృతజ్ఞతలు తెలపాలి. బహుశా దేశంలో ఏ వ్యక్తి సాధించలేని అరుదైనటువంటి ఘనత, ఏ వ్యక్తి సాధించలేని అరుదైన ఘనత, ఏ వ్యక్తి చరిత్ర పుటల్లో అందుకోలేని ఘనత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సాధించారు. దానికి ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది ప్రజలు కూడా నిరుపేద ప్రజలు అందాంలే, 5.5 కోట్ల మంది నిరుపేద ప్రజలు ఆ వ్యక్తికి మనం కృతజ్ఞతలు తెలపాలి. మన రాష్ట్ర కీర్తి పతాకని ఎగరవేసినటువంటి వారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ఎవరా వ్యక్తి, ఏంటా కథ అని మీ అందరికీ కూడా చాలా ఉత్సుకతగా ఉంటుంది. ఆ వ్యక్తి ఏం సాధించాడు మన రాష్ట్రానికి? నిరుపేద రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ పేరు సంపాదించడానికి ఎవరు ఆ వ్యక్తి, ఏం చేశారు? ఇంత నిరుపేద దేశంలో అంత గొప్ప కీర్తి పతాక సంపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని మీరు అనుకుంటారేమో. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ దేశంలో 2 ఎకరాలతోటి మొదలుపెట్టిన రాజకీయం ఈరోజు భారతదేశ చరిత్రలోనే అత్యధిక ధనిక సీఎంగా మారినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక తెలుగువాడిగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక గర్వకారణం. ఎందుకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సీఎంలందరిలో కూడా అత్యధిక ధనిక సీఎంగా పేరు కాంచినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆస్తుల విలువ అఫీషియల్గా ఆయన ప్రకటించినటువంటి ఆస్తుల విలువ, అన్అఫీషియల్గా ఎంత అని నేను చెప్పటంలా, ఓన్లీ అఫీషియల్. నార్మల్గా రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అంటే అధికారం అనుభవించిన రాజకీయ నాయకులు వాళ్ళు తప్పనిసరి పరిస్థితి అయ్యి చూపించాలి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్లో ఒక 1% ఆస్తులు మాత్రమే అఫీషియల్గా చూపిస్తారు.
మిగతా 99% ఆస్తులు అన్అఫీషియల్గానే ఉంటాయి. సో అఫీషియల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తన అఫిడవిట్ ద్వారా బహుశా రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలియదేమో, నాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది పేపర్లు ఫాలో అయ్యే వాళ్ళకి ఇదేం పెద్ద కొత్త న్యూస్ ఏం కాదు, ఇది పాత న్యూసే. కాకపోతే ఈ పాత న్యూస్ ఏ మీడియాలో రాదు, ప్రాబ్లం అది. ఈ పాత న్యూస్ ఏ మీడియాలోనూ రాదు, రావాల్సిన మీడియాలో వేయరు, ప్రాబ్లం అది. ఎందుకు అంటే ఈ రాష్ట్రం పేద రాష్ట్రం. ఈ మధ్య నేను హైకోర్టులో 2-3 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ నేను వేసినా కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి వేసినప్పుడు కానీ, గౌరవ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ నా చెవిలో కూడా రింగ్ అని వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఏమంటారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పేద రాష్ట్రం కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం భూములన్నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వకపోతే, 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఫ్రీగా ఇవ్వకపోతే, 1500 కోట్ల రూపాయల విలువైన భూమి ఫ్రీగా ఇవ్వకపోతే, హెరిటేజ్ లాంటి కంపెనీలకి 2000 కోట్లు 3000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఆయన ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా మనం చాలా ఫర్మ్గా అర్థం చేసుకోవాలి. నిగూఢమైనటువంటి ఇంత లోతైనటువంటి ప్రశ్న అడిగినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర అవసరాల గురించి వారు మాట్లాడుతున్నటువంటి విధానం పట్ల అందరం కూడా నిజంగా కన్సర్న్ చూపించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, కానీ వారికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ నిరుపేద దేశం అయ్యి ఉండొచ్చేమో కానీ మా ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ దేశంలోనే అత్యధిక రిచెస్ట్ సీఎం ఆఫ్ ఇండియా. 931 కోట్ల రూపాయలు ప్రకటించి ఆస్తులు ఈ దేశ చరిత్రలోనే తన రికార్డుని ఇంక ఎవడూ అందుకోలేని స్థాయికి ఎదిగినటువంటి ఒక నిగర్వి, ఒక రాజకీయ దురంధరులు, నిజాయితీకి మారిపేరైనటువంటి ఒక ప్రముఖ సీనియర్ పొలిటీషియన్ ఈ దేశంలోనే. లా అండ్ ఆర్డర్ అంటే ప్రాణంగా, ఏం తింటావయ్యా నువ్వు అంటే లా అండ్ ఆర్డర్, ఏం తాగుతావయ్యా అంటే లా అండ్ ఆర్డర్, ఏం కప్పుకొని పడుకుంటావయ్యా అంటే లా అండ్ ఆర్డర్. అంటే లా అండ్ ఆర్డర్ని శ్వాసగా, లా అండ్ ఆర్డర్ని జీవితంగా, లా అండ్ ఆర్డర్ని మాత్రమే తినేసి తాగేసి పడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ ఈ దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే రిచెస్ట్ సీఎం ఆఫ్ ఇండియాగా వెళ్ళటం అనేది, ఓ పక్క బ్యాలెన్స్డ్గా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ, బ్యాలెన్స్డ్గా రాజకీయాల్లో ఏ విధమైనటువంటి ఒక చిన్న తప్పు కూడా చేయకుండా, విజాయితీగా విలువైనటువంటి రాజకీయాలు, 2 ఎకరాల నుంచి ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి వైనం నిజంగా రేపొద్దున ఎన్ని సినిమాలు తీసినా, బయోపిక్లు తీసినా కూడా ఎవరికి అందదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని ఒక బయోపిక్గా చేస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ, ఖచ్చితంగా వస్తుంది ఆస్కార్ అవార్డు. అంత గొప్ప దార్శనికుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యొక్క చరిత్ర ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక ఆధారాల రూపంలో పెట్టాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఖ్యాతి ఈవెన్ కేసులు పెట్టడంలోనూ, పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవటంలోనూ ప్రజలకు తెలియాలి, సామాన్య ప్రజలకు తెలియాలి. సామాన్య ప్రజలకు తెలియాలి అంటే సమ్మన్ హ్యాస్ టు బెల్ ద క్యాట్ కదా, ఎవరో ఒకళ్ళు పిల్లి మెళ్ళలో గంట కట్టాలి కదా. మన ఏబిఎన్ గంట కట్టరు, TV5 మాట్లాడరు, మహా టీవీ ఎలివేషన్ ఇవ్వడానికి మాత్రమే సరిపోతుంది. ఈటీవీ వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయంటే, కేసు వేసాము, కేసు వేసిన వాడి వాదన వినిపించరంట. కేసు ఎలా వేసాము అని వేసిందంటే కేసు తప్పుడు కేసు అని వాదించినటువంటి చంద్రబాబు నాయుడు వెర్షన్ రాస్తారంట. మరి ఇదేం జర్నలిజం నాకు అర్థం కాల. సహజంగా జర్నలిజం అంటే వాదన వినిపించిన వాళ్ళు ఏం వాదన వినిపించారో అవతల పక్క వాళ్ళు రాస్తారు. ఇది జర్నలిజం, నాకు తెలిసినటువంటి జర్నలిజం. ఎందుకంటే కొద్దిగా గొప్ప నేను కూడా ఒక పేపర్కి జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి ఒక 6 నెలల కాలం పాటు ఒక జర్నలిజం స్కూల్లో కొంత ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు కూడా కొంత అవగాహన ఉంది జర్నలిజం అంటే. సహజంగా నేను కేసు వేసాను అనుకోండి, పలానా వ్యక్తి కేసు వేశారు, పలానా వ్యక్తి ఇది తప్పు అన్నారు, పలానా వ్యక్తి ఇది కరెక్ట్ అన్నారు అని చెప్పి, దీనికి ప్రతివాది ఇలా కాదు ఇది తప్పు అన్నారు అని చెప్పేసి, అది జర్నలిజం అంటే. ఇది రివర్స్ జర్నలిజం.
ఈ రివర్స్ జర్నలిజంలో కేసు వేసినవాడు ఎవడు, కేసు ఏం ఆర్గ్యుమెంట్ చెప్పాడో అనవసరం, వాళ్ళు ఏం వాదన వినిపించారు అనేది హెడ్డింగ్గా పెట్టి రాసేటువంటి ఒక గొప్ప జర్నలిజం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాస్తవాలు ఎవరికి తెలుస్తాయి? వాస్తవాలు ఎవరికి తెలుస్తాయి? వాస్తవాలు చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? వాస్తవాలు రాయటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? వాస్తవాలు అంగీకరించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దేశ చరిత్రలో అత్యంత రిచెస్ట్ సీఎంగా అయినటువంటి మీరు ఇంత పూర్ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం యొక్క ప్రజల ప్రగతి కోసం, వారు జీవన ప్రమాణాలు పెంచడం కోసం మీరు పడుతున్నటువంటి కృషి, మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు పడుతున్నటువంటి తపన అనిర్వచనీయం. నా పూతో నా భవిష్యత్.